తమిళనాడు శ్రీ పెరంబదూర్ ప్రాంతంలోని శాంసంగ్ పరిశ్రమలో గత నెల రోజుల నుంచి వేతనాలు పెంచాలని కోరుతూ 1500 మంది కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా కాకినాడలో సిఐటియు నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం కాకినాడ మెయిన్ రోడ్లో గల శాంసంగ్ షోరూం వద్ద సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుబ్బా శేషబాబ్జీ, చెక్కల రాజ్ కుమార్లు మాట్లాడుతూ బహుళ జాతి సంస్థ శాంసంగ్ భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని, రాజ్యాంగం ప్రకారం కార్మికులు సంఘం పెట్టుకునే హక్కును గుర్తించాలని, ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మలకారమణ, పలివెల వీరబాబు, సూర్యరావు, కుమారస్వామి, రాజేందర్ ప్రసాద్, ఏడుకొండలు, రవి, రమణమ్మ, ఈశ్వరి, పద్మావతి, భారతి, ప్రియ, వేణు, నాగలక్ష్మి, రాజా, మేడిశెట్టి వెంకటరమణ, చంద్రరావు, కె సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులో జరుగుతున్న సమ్మెని విరమింపు చేయాలి, వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయాలి. శాంసంగ్ ఒక దక్షిణ కొరియా సంస్థ, వాళ్ళ ఫ్యాక్టరీ నడుపుతుంది భారతదేశంలో. భారతీయ చట్టాలని గౌరవించాలి. భారతీయ చట్టాలు వాళ్ళు గౌరవించేటట్టు, అమలు చేసేటట్టు భారత ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ షోరూము, మిగతా షోరూంలో ఉన్న కార్మికులందరూ కూడా ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. దీనందరూ కూడా సంఘాలు పెట్టుకోండి. సంఘాలు పెట్టుకుంటేనే కార్మికులకి న్యాయం జరుగుతుంది. తమిళనాడులో ఉన్న శాంసంగ్ కర్మాగారం కార్మికుల డిమాండ్ల పరిష్కారం చేసేంత వరకు ఆ సమ్మె కొనసాగుతుంది. ఈ మద్దతు కూడా కొనసాగుతుంది. అవసరం అనుకుంటే దేశం అంతటి నుంచే కలిపి కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు తమిళనాడులోని శాంసంగ్ ఫ్యాక్టరీ దగ్గర కూడా వెళ్తాం. అక్కడ కూడా పాల్గొంటామని చెప్పి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ ఉత్పత్తుల అమ్మకాన్ని మేము వ్యతిరేకించే పని, శాంసంగ్ పరిశ్రమ యొక్క ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేయండి అనేటువంటి పిలుపుని కూడా మేము ఇవ్వడానికి సిద్ధపడతాం. ఆ విధంగా సిఐటియు కార్మిక సంఘాల్లో ఉన్నటువంటి కార్మికులు దీన్ని బాయ్కట్ చేసే పని మొదటగా చేస్తారు. ఆ విధంగా చేయడం ద్వారా ప్రజానీకం కూడా మీ యొక్క శాంసంగ్ పోల్ని, శాంసంగ్ ఉత్పత్తుల్ని బాయ్కట్ చేసే పని కూడా చేస్తారు. మేము న్యాయంగా అడిగేటటువంటి కార్మికుల డిమాండ్లు పరిష్కారం చేయండి. లేబర్ డిపార్ట్మెంట్ కూడా చొరవ చేయాలి. కార్మికుల సమస్యల పట్ల, యూనియన్ రిజిస్ట్రేషన్ పట్ల చొరవ చేసి ముందుకొచ్చి సమస్యల పరిష్కారానికి, యూనియన్ రిజిస్ట్రేషన్కి ముందుకొచ్చి పరిష్కరించే దిశగా లేబర్ డిపార్ట్మెంట్ కూడా కృషి చేయాలని, అదేవిధంగా శాంసంగ్ యాజమాన్యం కూడా కృషి చేయాలనేసి కోరుతున్నాం. లేని పక్షంలో శాంసంగ్ పరిశ్రమ కార్మికులకి తోడుగా, మద్దతుగా దేశవ్యాప్తంగా ఏదైతే ఈరోజు మొదలెట్టినటువంటి పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. శాంసంగ్ కార్మికులు ఒంటర్లు కాదు, వాళ్ళ వెనకాల సిఐటియు అనే కేంద్ర కార్మిక సంఘం ఉంది. ఆ కేంద్ర కార్మిక సంఘం వెనకాల ఉన్నటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా శాంసంగ్ కార్మికులకు మద్దతుగా పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాయి అనేసి శాంసంగ్ యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేస్తాం. భారత కార్మిక వర్గం స్వాతంత్ర పోరాట కాలం నుండే సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ 4 లేబర్ కోడ్లుగా మార్చేసి విదేశీ, స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకి కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని చాలా కాలం చెప్తూ వస్తున్నాం. బీజేపీ వారి మాటలన్నీ మోసపూరితమని ఎలా చెప్తామనంటే, మీ అందరికీ తెలుసు, వారు ఎప్పుడు స్వదేశీ స్వదేశీ అని చాలా ప్రగల్భాలు పలికేవారు. కానీ 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి విదేశీ విదేశీ అని జపం చేసుకుంటూ పోతూ ఉన్నారు. దానికి ఉదాహరణే సౌత్ కొరియాకి చెందిన శాంసంగ్ కంపెనీలో తమిళనాడులో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గ హక్కుల్ని పెద్ద ఎత్తున కాలరాయడం జరుగుతుంది. భారతదేశం గురించి, జాతీయత గురించి గొప్పగా ప్రగల్భాలు పలికే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు సౌత్ కొరియాకు చెందిన కంపెనీలో ఉన్న తమిళనాడుకు చెందిన భారత కార్మికుల సమస్యల పరిష్కారానికి పూనుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాం. అందుచేత కార్మిక వర్గం ముందుకు రావాలి. యూనియన్లతో నిమిత్తం లేకుండా హక్కుల సాధన కోసం కలిసి రావాలని, శాంసంగ్ కార్మికుల పోరాటం విజయవంతానికి ప్రతి ఒక్కరూ తమ సంఘీభావాన్ని తెలియజేయాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు.